ఓం శాంతి. ప్రేక్షకులందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. హోలీ అనగానే అందరికీ ఆనందమైనటువంటి పండగ. ఈరోజు పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా చేసుకునేటువంటి ఒక విశేషమైన పండగ. ఎందుకంటే సంవత్సరాంతరంలో కూడా ఎన్నో పండుగలు మనం చేసుకుంటాం. ఒక్కొక్క పండుగలో ఒక్కొక్క విశేషత ఉంది, ఒక్కొక్క రకమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యం ఉంది, ఒక్కొక్క అనుభూతిని కూడా మనం పొందుతాం, ఒక్కొక్క ఫలాన్ని కూడా మనం అనుభవం చేస్తాం. ఇన్ని పండుగల్లో ఈ హోలీ పండుగ కూడా చాలా విశేషమైన పండగ. పిల్లలకి హోలీ అనగానే ముందుగా రంగులు గుర్తొస్తాయి. కాబట్టి ఈ రంగులతో రంగవల్లిలాగా ఒకరిపైన ఒక రంగులు చల్లుకోవడం చేస్తారు. కానీ ఈ హోలీ పండగ చేసే దాని యొక్క అర్థాన్ని తెలుసుకునే ముందు హోలిక అంటే ఎవరు, ఎందుకు హోలీ పండగ చేసుకుంటున్నాం, కాబట్టి ఈ హోలీ పండుగలో ఉండేటువంటి భావం ఏంటి, దాని అర్థం ఏంటి అని తెలుసుకొని ఎప్పుడైతే మనం ఆచరిస్తామో అప్పుడు నిజమైనటువంటి ఆనందాన్ని అంతరాత్మలో అనుభవపూర్వకంగా చేయగలం. హోలీ పండగ ముందు రోజు హోలికా దహనం అనే కార్యం చేస్తాం. ఇది ఎక్కువగా ఉత్తరాది వాళ్ళు చేసేటువంటి పండగ. ఈ హోలికా దహనం అంటే హోలిక అనే ఎవరంటే ప్రహ్లాదుడు యొక్క మేనత్త. అంటే ప్రహ్లాదుడు భక్తిభావంతో దివ్యమైన గుణాలతో శ్రేష్టమైన వ్యక్తిత్వం ఉన్నటువంటి ఆ ప్రహ్లాదుని వారి మేనత్త తనకు సంహారం చెయ్యాలి అనేటువంటి ఆలోచన పెట్టుకొని తను యజ్ఞంలో ప్రహ్లాదుని కూడా కూర్చోపెట్టుకొని ఆ యజ్ఞంలో దహనం చేయాలనే ఆలోచన ఉంది. కానీ ఆలోచిస్తే హోలిక తను దహనమైపోయి ప్రహ్లాదుడు పవిత్రంగా ప్రకాశవంతంగా తిరిగి పునర్జీవితమయ్యారు. అంటే దీని అర్థం ఏంటంటే అక్కడ హోలిక భావాలు అసురి గుణాలతో ఉన్నటువంటి రాక్షసత్వమైన వ్యక్తి ఇక్కడ పవిత్రమైనటువంటి దైవీ గుణాలటువంటి పరమాత్మని యొక్క భావన ఉన్న వ్యక్తుల్ని ఎవరు కూడా సంహరించలేరు అనేటువంటిది ఈ పవిత్రతకు స్మారకమైంది. కాబట్టి అందుకే ఈరోజు అలాంటి శుభమైనటువంటి ఆనందాన్ని అనుభవం చేసేటువంటి ఈ హోలికా దహనం మరుసటి రోజు ఆనందోత్సవంతో, అంటే అక్కడ అపవిత్రత అసురితత్వమైనటువంటి రాక్షసత్వం అనే సంహారమై పవిత్రమైనటువంటి దివ్య గుణాలనేది జీవితాంతంగా ప్రతి ఒక్కరికి ఆనందాన్ని కలిగించేటువంటి అమరమైనటువంటి ప్రాప్తులు పొందాము అనే సంతోషాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి ఇక్కడ ఆ రోజు రంగులు చల్లుకుంటారు. కాబట్టి ఇది సప్త రంగులు, దానికి సాత్ రంగు అని కూడా అంటారు హిందీలో. సాత్ అంటే 7 రంగులు, సాత్ అంటే జతలో ఒకరికొకరు రంగులను వేసుకోవడం. కాబట్టి ఈ 7 రంగులు గుర్తుగానే ఇంద్రధనుస్సును కూడా చూపిస్తారు. కాబట్టి ఇంద్రధనుస్సులో 7 రంగులు ఉన్నాయి. అలాగే ఈ 7 రంగుల్లో ఒక విశేషత ఉన్నది, ఒక్కొక్క రంగులో ఒక్కొక్క ప్రత్యేకత కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఇన్ని రంగులు ఎందుకు వేసుకోవడం అంటే ఇన్ని కలర్స్ అనేవి ప్రకృతిలోనూ కూడా ఉంది. మన జీవన ప్రక్రియలో కూడా జీవన శైలిలో కూడా మనకు ఒక 7 రంగులు అనేది మనకు ముఖ్యమైనటువంటి అవసరం ఉన్నది. అంటే ఒక్కొక్క రంగులో ఒక్కొక్క శక్తి ఉంది. అందుకని ఈ పళ్ళల్లో కూడా రంగులు ఉంటాయి, అలాగే పువ్వుల్లోనూ కాయల్లోనూ అన్నిట్లో కూడా ఒకే రంగుతో సృష్టిలో ఉండలేదు. కాబట్టి ఇన్ని రంగులు ప్రకృతిలో ఉండే ఈ శరీరతత్వం అంటే ఈ పంచతత్వాలతో తయారైనటువంటి ఈ దేహానికి ఈ 7 రంగులు కూడా అవసరం. అందుకే డాక్టర్స్ కూడా అంటారు ఆరోగ్యం తక్కువైనప్పుడు ఏ విటమిన్స్ తక్కువైనా కూడా దానికి తగినటువంటి పళ్ళని తర్వాత కాయల్ని కాయగూరల్ని స్వీకరిస్తే ఆరోగ్యవంతంగా ఉంటారనేటువంటి భావనతో అక్కడ ఈ రంగులు చూపించారు. కానీ స్థూలంగా ఈరోజు రంగులు వేసుకోవడం అని అంటే ఒకరికొకరు పాత గుణాన్ని మరచిపోయి దివ్యమైనటువంటి ఆనంద ఉల్లాసాలతో మనం కలిసిమెలిసి ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కలవడానికి కూడా చేసేటువంటి పండగే హోలీ. అంటే హోలీ అంటే ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్, అంటే గడిచిపోయింది అంటే గడిచిపోయినటువంటి పాత జ్ఞాపకాల్ని వైర విరోధ భావాల్ని మరచిపోయి తర్వాత కొత్తగా మన అందరం కూడా స్నేహంతో ఆనందంతో శాంతిగా కలిసిమెలిసి ఉండాలి అనేటువంటి భావనతో ఈ కలుపుకునేటువంటి ఆలోచనతో చేసేటువంటిదే హోలీ. అందుకని హోలీ అనేది ఒకటి పవిత్రతకు గుర్తు, రెండవది గడిచిపోయినటువంటి జ్ఞాపకాల్ని మరచిపోయి ప్రస్తుతం మంచి గుణాలతో మనం మళ్ళీ ఒకటిగా ఉండాలి అనే భావంతో చేసుకునే పండగ. కాబట్టి అందరము సోదరీ భావంతో సోదర భావంతో అంటే ఆత్మికమైనటువంటి ఒక పరివారంగా అనుభవం చేయాలి.
పరివారంలో చిన్న పెద్ద మాటలు వస్తాయి, కానీ వాటిని మరచిపోవాలి. కానీ పగ ద్వేషాలతో పెంచుకొని జీవితాన్ని నరకమయంగా చేసుకోకూడదు. అందుకని ఈ పండగలతో పరస్పరం తిరిగి కలుసుకుంటూ జీవితాన్ని ఆనందంగా అనుభవం చేయాలి అనేటువంటి ఈ హోలీ పండగ అర్థమైంది. కాబట్టి హోలీ రోజు ఒకరికొరు పెద్దవాళ్ళు కూడా వాళ్ళ భావాల్ని, వాళ్ళ తాలూకా పదవిని, వాళ్ళ తాలూకా వ్యక్తిత్వాన్ని, అంటే ద్వేషభావాన్ని, ధర్మాన్ని, మతాన్ని, కులాన్ని అన్నిటినీ మరిచిపోయి అందరము ఒకటే. ఇక్కడ పేదవారని, గొప్పవాళ్ళని, చిన్నవాళ్ళని అనేక రకాలటువంటి భేదభావాలు లేకుండా ఒకరికొకరి పైన రంగులు చల్లుకుంటారు. కాబట్టి ఆ రోజు ఎవరైనా ద్వేషం ఉన్నా కూడా ఆ రంగులు చల్లగానే మళ్ళీ స్నేహం అనే భావన ఏర్పడిపోతుంది. కాబట్టి అందుకే ఎవరు కూడా అటువంటి రంగులు వేసినప్పుడు ఏ విధమైనటువంటి చెడు భావాలు కానీ పగ అనేటువంటి భావాలు కూడా విడిచిపెడతారు, మళ్ళీ కలిసిపోతారు. కాబట్టి అంతరాత్మలో కొంతమందికి స్నేహం ఉంటుంది, కొంతమందికి పగ ఉంటుంది. ఈ స్నేహం అనేటటువంటి ప్రభావాన్ని ఆ పగ ఉన్న వాళ్ళపైన కూడా దూరం చెయ్యాలి అనేటువంటిది ఒక ఆధారంగా తీసుకొని ఏదో ఒక ఆధారంతో కలవాలి అనే భావంతో కూడా ఈరోజు హోలీ పండగ ఒక మంచి అవకాశం కదా, మనందరం కూడా స్నేహంగా ఉంటాము అనేటువంటితో పండగ చేసుకుంటూ వారిని ఆహ్వానిస్తారు. కాబట్టి ఈ పండుగ రోజు మీ అందరిని ఆహ్వానిస్తున్నాం, పాతవి మరచిపోండి అంటారు. కాబట్టి ఎంత మంచి భావాలు. సాత్ అంటే జతలో, ఈ 7 రంగులు అంటే 7 గుణాలు. ఈరోజు మనందరికీ కావాల్సినటువంటి గుణాలు ఏమంటే శాంతి, ప్రేమ, దయ, కరుణ, శక్తి, ఆనందం, జ్ఞానం. ఈ 7 గుణాలు ఈరోజు మనందరికీ కావాలి. కాబట్టి అవి బాహ్యకంగా కాదు, ఈరోజు పరమాత్ముడు మనకి ఈ గుణాలని మన అంతరాత్మకు వెదజల్ల చేస్తున్నారు. అంటే ఇవన్నీ మనం పోగొట్టుకున్నాం కాబట్టి బయట ప్రపంచంలో మనం ఈరోజు ప్రతి ఒక్కరి నుండి ఈ గుణాన్ని ఆశిస్తున్నాం. ఎవరి నుండి కూడా ఈ గుణాలు లభించలేదు కాబట్టి పరస్పరంలో ఒకరికొకరు ద్వేషభావాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాం. కానీ ఈరోజు అందరిలో కూడా ఈ గుణాలు లోపించాయి. కాబట్టి ఇటువంటి దివ్య గుణాల యొక్క రంగు కేవలం పరమాత్ముని జతలో ఉండే వాళ్ళకి లభిస్తుంది, కానీ ఇంకా మిగిలిన వ్యక్తుల యొక్క ఆధారంతో మనకు సదాకాలం ఉండదు. ఎందుకంటే వ్యక్తుల సాంగత్యం వల్ల కొంత సమయం మనం ఆనందంగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు, కానీ నిరంతరము కూడా ఆ సంతోషాన్ని నింపుకొని ఇతరులకు కూడా మనం ఆ సంతోషాన్ని ఇవ్వాలి అంటే పరమాత్ముని యొక్క సాంగత్యం అవసరం. అందుకని హోలీ అంటే పవిత్రమైన పండగ. ఈరోజు పరమపిత పరమాత్ముడు పవిత్ర సాగరుడు ఆ పవిత్రత కిరణాలతో మనందరిలో కూడా ఉండే అపవిత్రమైనటువంటి భావాల్ని తొలగించి పవిత్ర రంగులు మనపైన కురిపిస్తున్నారు. ఈ రంగులు మనలోనే ఉండడం కాదు, మన ద్వారా ఇతరులపైన కూడా ఆ రంగులను వెదజల్లాలి. కాబట్టి అందరిలో కూడా ఆనందం, సంతోషం, ప్రేమ, ప్రీతి అనేది ఉండాలి అనేటువంటి భావాలతో ఎప్పుడైతే ప్రతి ఒక్కరికి కూడా మనందరం ఒక ఇంటి పరివారం, మనమందరూ ఒక అన్నదమ్ములు అనే భావాలతో అందరి క్షేమాన్ని కోరేయడం, అందరిలో ఉండే చెడుని సమాప్తి చేయడమే నిజమైనటువంటి హోలిక అనేటువంటి కార్యం చేయడం. కాబట్టి హోలిక అంటే పరమాత్ముని స్మృతి యొక్క శక్తితో, దాన్ని యోగ అగ్ని. కాబట్టి ఆ పరమాత్ముని ధ్యానంలో, పరమాత్ముని యొక్క స్మృతిలో, పరమాత్ముని యొక్క శక్తిలో మనలో ఉండేటువంటి అపవిత్రత అనేటువంటి హోలికను దహనం చేసినప్పుడే నిజమైనటువంటి ప్రహ్లాదులుగా మనం ఎదుటి వాళ్ళకి సంతృప్తిని కలిగించగలం. కాబట్టి ఈరోజు పరమాత్ముడు ఈ యోగ అగ్నిని మనలో ప్రజ్వలింప చేస్తూ చెడుని సమాప్తిస్తున్నారు. దివ్య గుణాలని సుగంధభరితంగా చేస్తూ సర్వత్రా వ్యాపించండి, అందరిపైన కురిపించండి, ప్రకృతిపైన కూడా కురిపించండి, ఆనందమయ సుఖమయ జీవితాన్ని జీవించండి. అందుకని ఈ స్మారకంగానే మనం భక్తి మార్గంలో కూడా గోపికలు, కృష్ణుడు రంగేళి అంటే రాసలీల అంటూ, అలాగే ఒకరిపైన ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందమైనటువంటి వాతావరణాన్ని వ్యాపింపచేశారు అని అంటారు. అంటే ఆ భగవంతుని యొక్క సాంగత్యంలో, ఆ భగవంతుని యొక్క స్మృతిలో, అతీంద్రియ సుఖంలో ఇమిడిపోయేటటువంటి ఈ ఆనంద రంగుల కేళిని, దీని రసవంతమైనటువంటి హోలీ పండగ మనం చేసుకుంటున్నాం. ఇంత ఆనందాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని కలిగించేటువంటి ఈ హోలీ ఎంత విశేషమైనటువంటి పండగ, ఎంత పవిత్రమైనటువంటి పండగ. అలాంటి పండగ మనం చేసుకుంటున్నాం. ఈరోజు కేవలం నామమాత్రంగా చేసుకునే పండగ కాదు, యథార్థమైనటువంటి పండగను భగవంతుడు మనతో చేపించడానికి ఈరోజు సృష్టి పైన అవతరించి వచ్చారు. ఆ పరమాత్మ యొక్క సాంగత్యంలో అలౌకిక పరివారం తాలూకా
దివ్య గుణాల యొక్క సహయోగాన్ని పరస్పరం అందించుకుంటూ అనుభవం చేసినప్పుడే ఆ సత్యయుగాన్ని మనం ఇక్కడే చూస్తాం, ఇక్కడే మనం అనుభవం చేస్తాం. అలాంటి అలౌకికమైనటువంటి ఆనంద పరివారాన్ని మనం ఈరోజు ఈ స్థానంలో అనుభవాన్ని మనకు భగవంతుడే స్వయంగా చేపిస్తున్నారు. ఇక్కడ ఒకే మతం, ఒకే కులం, ఒకే రాజు, ఒకే భాష అనే భావాల్ని మనలో నింపుతూ రాబోయేటువంటి నందనమయ బృందావనం లాంటి గోపగోపికలు ఉండేటువంటి రామరాజ్యాన్ని అందరం కూడా అనుభవం చేయాలనేటువంటి భావనతో మనస్పూర్వక మీ అందరికీ కూడా హోలీ శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాను. ఓం శాంతి.